పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖ పోర్టుకు అరుదైన గుర్తింపు, పర్యావరణ పరిరక్షణలో సరికొత్త చరిత్ర, సముద్ర తీర అభివృద్ధిలో సరికొత్త మైలురాయి, పచ్చదనంతో పాటు సుస్థిర ప్రగతి దిశగా అడుగులు, ప్రతిష్టాత్మకంగా L2 గ్రీన్ పోర్ట్ గుర్తింపు సొంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సుస్థిర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సాగుతున్న ప్రస్తుత పాలనలో అన్ని రంగాలు సరికొత్త పురోగతిని సాధిస్తున్నాయి. ఈ పర్యావరణ అనుకూల విధానాల పరంపరలో విశాఖపట్నం పోర్టు అథారిటీ సరికొత్త రికార్డును నెలకొల్పి జాతీయ స్థాయిలో అత్యంత అరుదైన గుర్తింపును తన సొంతం చేసుకుంది. పర్యావరణ హితమైన పద్ధతులను అవలంబించడంలో, ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ చూపిన నిరంతర కృషి నేడు అద్భుతాల ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామిక వృద్ధి కేవలం వాణిజ్యపరంగానే కాకుండా ప్రకృతికి ఎటువంటి హాని చేయకుండా కూడా సాధించవచ్చని విశాఖ పోర్టు నిరూపించింది. ఈ అద్భుతమైన ప్రదర్శనకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన L2 గ్రీన్ పోర్ట్ ధృవీకరణ పత్రాన్ని విశాఖ పోర్టుకు అందజేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ESG అండ్ సర్క్యులారిటీ అనే అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ప్రతిష్టాత్మక సంస్థ ఈ అరుదైన సర్టిఫికేషన్ను విశాఖ పోర్టుకు అందజేయడం విశేషం. దేశంలోనే 100% పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరులో నడుస్తున్న ప్రముఖ పోర్టుల జాబితాలో వైజాగ్ పోర్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా ఇక్కడ 100% గ్రీన్ పవర్ అనగా సోలార్ ఎనర్జీని వినియోగిస్తూ కాలుష్యరహిత ఇంధన వినియోగానికి సరికొత్త అర్థం చెప్పారు. సాంప్రదాయ ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించి పూర్తిగా సౌరశక్తిపై ఆధారపడడం ద్వారా కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించగలిగారు. ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో పాటు వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, కాలుష్య నియంత్రణ వంటి కీలకమైన అంశాలతో అద్భుతమైన పద్ధతులను పాటించడం వల్లనే విశాఖ పోర్టుకు ఈ అత్యున్నత అవార్డు లభించింది. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి పోర్టు యాజమాన్యం సుదీర్ఘ ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. ఇందులో భాగంగా 2024 నుంచి 2027 మధ్య కాలంలో ఏకంగా 10 లక్షల మొక్కలను నాటాలని ఒక భారీ లక్ష్యంగా పెట్టుకుని ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. కాలుష్య నివారణలో భాగంగా పోర్టు ఆవరణలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా 10 MLD సామర్థ్యం కలిగిన అత్యంత ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు 400 KLT సామర్థ్యం కలిగిన ఎంఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఇక్కడ విజయవంతంగా నెలకొల్పారు. ఈ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని వృధా పోనివ్వకుండా పోర్టు పరిధిలోని రోడ్లపై సరుకు రవాణా జరిగే యార్డులలో దుమ్ము రేగకుండా నిరంతరం చల్లడానికి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం గణనీయంగా తగ్గడమే కాకుండా నీటి పునర్వినియోగం కూడా సాధ్యపడుతుంది. పర్యావరణ పరీక్షలతో పాటు సముద్ర తీర ప్రాంత సంరక్షణ కూడా పోర్టు అథారిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కాకుండా నిరోధించేందుకు ప్రతి ఏటా 20 కోట్లకు ప్రత్యేకంగా కేటాయించి రక్షణ చర్యలు చేపడుతున్నారు. కార్గో హ్యాండ్లింగ్ అనగా సరుకుల నిర్వహణ సమయంలో దుమ్ము ఉద్గారాలను అరికట్టడానికి అత్యాధునిక కవర్డ్ స్టోరేజ్ షెడ్లను భారీ ఎత్తున నిర్మించారు. విశాఖపట్నం పోర్టు అథారిటీ కేవలం పర్యావరణ పరిరక్షణ పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సును కూడా కాపాడుతుంది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సమాజంలో వెనుకబడిన వర్గాలకు, స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ముఖ్యంగా విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య రంగాల బలోపేతం కోసం 4.31 కోట్లను ఖర్చు చేశారు. స్థానిక ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి, మెరుగైన ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడానికి ఈ నిధులను సద్వినియోగం చేశారు. ఇటు పారిశ్రామిక అభివృద్ధి, అటు ప్రకృతి రక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను సమాంతరంగా నిర్వహిస్తూ విశాఖ పోర్టు ఆదర్శంగా నిలిచింది. ఈ సమగ్రమైన నిరంతర సమర్థవంతమైన చర్యల వల్లనే విశాఖ పోర్టుకు ప్రతిష్టాత్మకమైన L2 గ్రీన్ పోర్టు గుర్తింపు లభించింది. ఈ అరుదైన ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల పోర్టు ఉన్నతాధికారులు, సిబ్బంది, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ హితమైన ఆవిష్కరణతో ఈ ప్రగతి ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.